హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ముందుగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీతో ఒక చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇది సజెషన్ అన్న అనుకోండి, లేకపోతే ఈమె ఇంత ఎక్స్ట్రాగా చెప్తుంది అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇంకా ఈ జనరేషన్లో కూడా ఆడపిల్లకి చదువెందుకు అని ఆడపిల్లని తక్కువ చేసి ఈ పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుంది, ఇంకా ఆమెకి చదువెందుకు అని ఆలోచించే కొంతమంది మూర్ఖుల గురించి చెప్తున్నాను. ప్లీజ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఆలోచించండి. ఎందుకంటే ఆడపిల్లకి ఖచ్చితంగా చదువు అవసరం ఈ జనరేషన్కి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాలంలో పిల్లలు చదువుకుంటే మీరు అవును కదా, పెళ్లి చేసి పంపిస్తాం కదా, ఇంకెందుకు చదువు, 10వ క్లాస్ వరకు చదివిస్తే చాలే అని ఆలోచిస్తారు కదా. వాళ్ళందరూ చెప్తున్నాను. ఎందుకంటే ఆ పిల్లకి నువ్వు పెళ్లి చేసి పంపిస్తే అక్కడ ఎటువంటి సంబంధం దొరుకుతుందో నీకు తెలియదు, ఇచ్చినవాడు ఎలాంటి వాడో తెలియదు. రేపు తనకి ఒకవేళ తనకి తన పిల్లలని పోషించలేని పరిస్థితిలో తన భర్త ఉంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి టైంలో కూడా ఇప్పుడు నువ్వు ఆడపిల్లని గట్టిగా చదివించి పంపిస్తే రేపటి రోజున తన ఫ్యామిలీని మొత్తం లీడ్ చేయగల కెపాసిటీ ఒక ఆడపిల్లకి ఖచ్చితంగా ఉంటుంది. అది 100% గ్యారంటీ. ఆడపిల్లని మాత్రం చదివించడానికి వెనుకం చేయకండి. ఒకప్పుడు మేము నలుగురం అక్కజెల్లెళ్ళం, మా మమ్మీని ఎంత కాకుల్లాగా పొడిచిర్రంటే వాళ్ళకి చదువులు అవసరం లేదు. మాకు మా నాన్నగారు లేరు, నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. సో అప్పటి నుంచి కూడా పిల్లలకు ఆడపిల్లలకి చదువులు అవసరమ్మా, చదువుకొని ఏం చేస్తారు, అత్తగారింటికి పంపించండి అని చెప్పే ప్రతి ఒక్కరికి మా మమ్మీ ఒకే ఒక్క సమాధానం ఏంటంటే, నా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆమె ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. సో ఆ రోజు ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో తెలియదు. ఈరోజు మేము నలుగురం మా కాళ్ళ మీద మేము నిలబడి మా భర్తలకి మేము కొంచెం తోడుగా ఉంటున్నాం. సో నేను గ్రేట్ అని కాదు, మేము గ్రేట్ అని కాదు, నేను చెప్తుంది ఏంటంటే ఆడపిల్లని అంత తక్కువ చేసి చదువు విషయంలో మాత్రం తక్కువ చేసి చదివించకుండా ఆపకండి. చదివించండి, తనకి ఇంట్రెస్ట్ ఉండి ఎంత చదివితే అంత చదివించండి. మంచి బాటలో చదివించి మంచి భవిష్యత్తుని ఇవ్వండి. అక్కడ ఉన్నవాడు ఎలాంటి వాడు దొరుకుతాడో తెలియదు. తన కాలం మీద తను నిలబడి తన భవిష్యత్తు తాను కొనసాగించాలి అని అంటే కంపల్సరీ చదువు అవసరం. ప్లీజ్ ఇది అర్థం చేసుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మెసేజ్ మీకు నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.